దేవుని పిల్లలమైన మనలను కుటుంబాలుగా దేవుని మహింపరచడానికి, దేవుని ఆరాధించడానికి దేవాది దేవుడు మనకిచ్చిన ఈ శాస్త్రమైన దేవుని పైన మనం ఎంతగానో దేవుని మహింపరుస్తూ కుటుంబంలో మరి ఎలాంటి బాంధవ్యము కలిగి ఉండాలి అనే విషయాన్ని చెబుతూ, మరి శారా తన భర్తను ఏమందంట? యజమానుడా, బాస్ కదా. పెళ్ళైన కొత్తలో ఒక ఆయన మై లవ్ అని నెట్టుకున్నాడు. ఎవరి పేరు? ఫోన్లో భార్య పేరు. ఎందుకంటే భార్య అనగా ప్రియురాలు కదా, ప్రేమింపదగినది లేదా ప్రేమింపబడినది అని అర్థం. ప్రియురాలు అనే మాటకు అర్థం ఏంటంటే ప్రేమింపబడినది లేదా ప్రేమకు తగినది అని అర్థం. అదే భూత పదం ఏమి కాదు. కొంతకాలానికి మై లవ్ అని తీసేసి మై వైఫ్ అని ఎట్టుకున్నాడట. మరి కొంతకాలానికి మై వైఫ్ అని తీసేసి మై లైఫ్ అని ఎట్టాడట. కానీ వాక్యం అలా చెప్పలేదు కదా, చెప్పిందా? మనం కూడా ఒక ఆయన పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? డేంజర్ అని పెట్టాడు. ఫోన్ వస్తూ ఉంటే డేంజర్ అంటే రెడ్ కలర్లో వస్తుంది. నేను ఎవరో డేంజర్ అంటే ఇంకెవరో డేంజర్ ఇంటికాడి నుంచి ఫోన్ వస్తున్నారు. అంటే కుటుంబ వ్యవస్థలు ఏ రీతిగా ఉన్నాయి దైవ జనాంగమా. కాబట్టి దేవుని పిల్లలుగా, దేవుని దీవెన పొందిన కుటుంబాలుగా మనం ఉండాలి అంటే దేవుని సన్నిధిలో బలా నమ్మకమైన మంచి యజమానుడా, బలా నమ్మకమైన మంచి యజమానుడు నమ్మకస్తుడు కాకపోతే, యజమానురాలు నమ్మకస్తురాలు కాకపోతే, ఎవరి విషయంలో? యజమానురాలు విషయంలో నమ్మకత్వం లేకపోతే, యజమానుడి విషయంలో నమ్మకత్వం లేకపోతే, వీళ్ళిద్దరూ దేవుని విషయంలో నమ్మకత్వం లేకపోతే వారి జీవితాలు ఏ రీతిగా ఉంటాయో ఈరోజు ఒక యజమానుని గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. కుటుంబానికంటే ముందు మనకెవరు అంటే దేవుడు. ఎవరు చెప్పండి? దేవుడు కదా. నీకు భార్యనిచ్చినవాడు, వాళ్ళు పురుషుడు అయితే నీకు భార్యనిచ్చినవాడు దేవుడు. ఒకవేళ నీవు స్త్రీ అయితే నీకు భర్తనిచ్చినవాడు ఎవరు? ఫస్ట్ నీవు నమ్మకత్వం చూపించవలసింది ఎవరికి అంటే దేవునికి. ఒకవేళ దేవునికి నమ్మకత్వం చూపించడంలో నువ్వు ఫెయిల్ అయిపోతే ఆ జీవితం ఎలాగుంటుందో ఈరోజు 1-2 విషయాలు మనము నేర్చుకుందాం. కుటుంబ ఆశీర్వాద కూడికలో ఆధ్యాత్మిక విషయాలతో పాటు భౌతికమైన విషయాలు కూడా మనం నేర్చుకోవాలి. ఏ విషయాలతో పాటు? ఆధ్యాత్మిక విషయాలతో పాటు భౌతికమైన విషయాలు కూడా మనము నేర్చుకోవాలి. అంటే ఆధ్యాత్మిక ఆశీర్వాదాలతో పాటు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మనము నేర్చుకోవాలి. అందులో భౌతిక సంబంధమైనవి అంటే ఆరోగ్యమే ఆయన రెక్కల కింద మీకు ఏమన్నాడు? ఆరోగ్యాన్ని గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఈరోజు ఆరోగ్యానికి గురించిన ఒక చిట్కా మీకు చెప్పి కొద్ది నిమిషాలే వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నారు. ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో 5 జబ్బులు లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ ప్రపంచంలో కోటీశ్వరులట. ఎన్ని జబ్బులు చెప్పండి? 5 జబ్బులు లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ ప్రపంచంలో కోటీశ్వరులు. మొదటిది చెప్పండి ఏంటి? మొదటిది షుగరు, రెండవది బీపీ, మూడవది థైరాయిడ్, నాలుగవది గ్యాస్ట్రిక్, ఐదవది ఒంటి నొప్పులు. ఈ 5 జబ్బులు లేని వారు ప్రపంచంలో ఎవరున్నారో వాళ్ళకంటే ఐశ్వర్యవంతులు ఎవ్వరు లేరు, వాళ్ళకంటే ధనవంతులు ఎవ్వరు. ఈ 5 జబ్బులకి మందులు వాడన వారు మీలో ఎవరైనా ఉంటే చెయ్యొద్దండి అని అంటలేదు, నేను మాత్రం ఎత్తుతున్నాను. ఎందుకంటే 2005 ఫిబ్రవరి నుండి ఇంతవరకు అంటే సంవత్సరం మీద ఎన్నో తారీఖు వేళ
సంవత్సరం మీద 17 రోజుల నుంచి ఒక్క ఇంగ్లీష్ ట్యాబ్లెట్ వేసుకోకుండా దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సంవత్సరం నుంచి నాకు గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ అంటే తెలియదు, షుగర్ ట్యాబ్లెట్ అంటే తెలియదు, తలపోటు అంటే తెలియదు, ఒళ్ళు నొప్పులు అంటే తెలియదు. ఈ 5 జబ్బులు లేకుండా దేవుడు నన్ను ఆరోగ్యంగా ఉంచాడు. మిమ్మల్ని ఉంచుతాడు, ఎందుకంటే ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు. కాబట్టి షుగరు లేకుండా ఎలా చేసుకోవాలో, బీపీ లేకుండా కంప్లీట్గా ఎలా చేసుకోవాలో మీకు అర్థం కాకపోతే నా దగ్గరకు రండి, చక్కగా నేను సలహా మీకు చెప్తాను. అందులో ఇందాక బిడ్డ చెప్పింది, థైరాయిడ్లో 2 రకాల థైరాయిడ్స్ ఉంటాయి. ఒకటి హైపోథైరాయిడ్, రెండవది హైపర్ థైరాయిడ్. అంటే ఎంబీబీఎస్ డాక్టర్ కంటే ఎక్కువ చదివాను నేను. దేని గురించి? జబ్బుల గురించి, మెడిసిన్ గురించి బాగా రీసెర్చ్ చేశాను. ఈ 2 థైరాయిడ్స్ రావడానికి గల కారణాలు నేను మీకు చెప్తాను. ఒకవేళ మీలో ఎవరికైనా థైరాయిడ్ సిమ్టమ్స్ ఉంటే జాగ్రత్తగా మీరు సిద్ధపడండి. ఎందుకంటే ఆయన ఆరోగ్యం ఇచ్చే దేవుడు. మన దేవుడు ఎవరు చెప్పండి? ఆరోగ్య ప్రదాత. ఎవరు చెప్పాలి? ఆరోగ్య ప్రదాత. బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఆరోగ్యం గురించి రాయబడింది. మోషే గురించి ఏం రాయబడింది అంటే 120 సంవత్సరాల వయసట. ఎవరికి? ఆ వాక్యాన్ని చదువు అనుకున్నాను. ఆయన కంటికి ఏమన్నదంటే, సత్వారం ప్రభువా నా కళ్ళజోడు కూడా తీసేయని నేను ఆ రకంగా నా బాడీ అంటే మెటబాలిజాన్ని మార్చుకున్నాను. కళ్ళజోడు తీసి అప్పుడే సంవత్సరం అవుతుంది. నేను 2024 డిసెంబర్ దాకా కళ్ళజోడు వాడాను. నేను సైట్ ఉంది నాకు. కానీ 2025లో దేవుడు సైట్ లేకుండా చేశాడు. ఎందుకంటే ఆయన ఆరోగ్య ప్రదాత. ఎలాగా దాన్ని మనం చేసుకోగలమంటే చాలా సింపుల్. ఖాళీగా ఉన్నప్పుడు మీరు నన్ను అడగండి, నేను మీకు సలహా చెప్తాను. ఇప్పుడు ఈ థైరాయిడ్ ఎంత ప్రమాదకరమైందంటే ఆడవాళ్ళకి చాలా ప్రమాదకరమైంది. దాని విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? బైబిల్లో ఒక మాట ఉంటుంది, దేవుడు నీకు ఇచ్చిన టయానికంటే నువ్వేళ ముందుగా చనిపోవుదువు. ఉందా మాట? దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం కంటే నీవేళ ముందుగా అంటే దేవుడిచ్చిన ఆయుష్కాలం తీరకుండా చనిపోయే అవకాశం మన చేతిలోనే ఉంది. దేవుడిచ్చే ఆయుష్కాలం పూర్తిగా బ్రతికే అవకాశం కూడా చెప్పాలి మన చేతిలో ఉంది. కాబట్టి వాక్యం అనేది, వాక్యం అంటే ఆత్మీయ ఆహారమే కాదు, శరీరానికి సంబంధించిన అద్భుతమైన ఆహారము కూడా దేవుని వాక్యమే. మెడికల్ సైన్స్కు పునాది ఏంటో తెలుసా? దేవుని వాక్యం. అన్ని రకాల శాస్త్రాలకు మీరు జువాలజీ కానీ, బాటనీ కానీ, సైన్స్ కానీ, జీవశాస్త్రం కానీ, మ్యాథమెటిక్స్ కానీ, లేకపోతే సివిల్ ఇంజనీరింగ్ కానీ, ఏ టెక్నాలజీ అయినా దానికి మూలం పరిశుద్ధ గ్రంథం. కాబట్టి దేవుని పిల్లలుగా మన కుటుంబాన్ని ఆరోగ్యవంతంగా నడిపించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీదే ఉంది. కాబట్టి జాగ్రత్తగా మీ ఆరోగ్యాలను కాపాడుకోవాలి. దేవుని కొరకు మనల్ని మనం సిద్ధపాటు చేసుకోవాలి. అన్ని జబ్బులకి ఒకే చాలా కారణాలలో ఎంతో మొట్టమొదటిది ఒత్తిడి. ఏంటి చెప్పండి? బైబిల్ ఏమందంటే చింత అంది. బైబిల్ ఏమంది? చింత. ప్రభు అన్నాడు పేతురుతో మాట్లాడుతూ, పేతురు గారు అన్నాడు, అరే నీ ఒత్తిడంతా నువ్వు ఎవరి మీద వేయాలి? చింత, స్ట్రెస్. థైరాయిడ్ రావడానికి ముఖ్యమైన కారణం ఒత్తిడి, మానసిక ఒత్తిడి. ఈ మానసిక ఒత్తిడి ఏమి చేస్తుందంటే మనలో ఉన్న హార్మోన్స్ను ఇన్బ్యాలెన్స్ చేస్తుంది. అంటే మనలో నడవవలసిన శరీర క్రమం అదుపు తప్పుతుంది. దాన్నే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అంటారు మెడికల్ సైన్స్లో. ఎప్పుడైతే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అయిందో థైరాయిడ్ గ్రంథి పనిచేసే విధానం కరెక్ట్గా పనిచేయడం మానేస్తుంది. అప్పుడు థైరాయిడ్ అనే జబ్బు బయటికి వస్తుంది. అది జీవితాంతం మందులు వాడవలసిన పని లేదు. నీ చింత యావత్తు ఎవరి మీద వేయాలి? వేస్తే థైరాయిడ్ చక్కగా తగ్గిపోద్ది. దాంతోపాటు కొన్ని ఆహార నియమాలు కూడా పాటించాలి. ఇది వాక్యం మనకు నేర్పుతున్న సత్యం. అదవుతుందా? మెడిసిన్ వాక్యం మనకు నేర్పుతున్న సత్యమే. జాగ్రత్తగా కొత్త నిబంధనలో వైద్య శాస్త్రం ఎంత ఉందో నేను మీకు ఒక దినాన్ని చెప్తా. పాత నిబంధనలో వైద్య శాస్త్రం ఎంత ఉందో ఖచ్చితంగా మీకు నేను జాగ్రత్తగా
చెప్తాను. పురుడు ఎలా పోయాలో బైబిల్లో ఉంది. పిల్లల్ని ఎలా పెంచాలో బైబిల్లో ఉంది. స్త్రీకి టైము 3 days మెన్సెస్ టైంలో ఎలా ఉండాలో దాని గురించి బైబిల్లో, అవేమీ బూతు పదాలు కాదు, మనం మాట్లాడకూడని పదాలు ఏమీ కాదు. ప్రతి దానికి బైబిల్ చాలా చక్కటి వివరణ ఇచ్చింది. కాబట్టి మనం ఆ పదాలు మాట్లాడడానికి సిగ్గుపడవలసిన పని ఏమీ లేదు. ప్రతిదీ కూడా బైబిల్లో ఏదుందో అది చెప్పడానికి మనం సిగ్గుపడవలసిన పనేమీ లేదు. అది ఆరోగ్య సూత్రాలకు సంబంధించిన విషయాలు. క్యాన్సర్ గురించి కూడా బైబిల్లో రాయబడింది. రాబోయే జబ్బులన్నిటి గురించి బైబిల్లో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చదివితే కొన్ని జబ్బులు అక్కడ రికార్డు చేయబడ్డాయి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను అంటే, ఆరోగ్య సూత్రాలు అందరికంటే ముందు బైబిల్ ఎప్పుడో చెప్పింది. నిద్రపోవాలి. అన్నిటికంటే ముఖ్యమైన ఆరోగ్య సూత్రం అని చెప్పండి. ఖచ్చితంగా 8 గంటలు నిద్రపోవాలి. కానీ మనకు నిద్ర ఎక్కడ వస్తుంది? నిద్ర రాదు. ప్రపంచంలో మనకున్నంత బిజీ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉండదు. కాబట్టి నిద్రే రాదు. జాగ్రత్తగా ఈ విషయాలు మనం జాగ్రత్తగా ఒక్కటి పరిశీలన చేద్దాం. ఈరోజు ఒక యజమాని, దేవుని కొరకు నమ్మకంగా ఉండవలసిన వ్యక్తి నమ్మకత్వాన్ని కోల్పోతే తన జీవితంలో ఎదురయ్యే సమస్యను గురించి ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకు ఈ నమ్మకత్వం అనేది చాలా క్రైస్తవ జీవితంలో పునాది. నమ్మకత్వం అనేది అని చెప్పండి, క్రైస్తవ జీవితంలో పునాది. కుటుంబ వ్యవస్థలో కూడా ఏముండాలి అంటే నమ్మకత్వం. భార్య భర్తల మధ్య నమ్మకత్వం ఉండాలి. తల్లిదండ్రులు పిల్లల మధ్య ఏముండాలి? నమ్మకత్వం ఉండాలి. నమ్మకత్వం లేని ఏ బంధమైనా ఈ భూమి మీద ఒక దినాన్న ముక్కలైపోక తప్పదు. నమ్మకత్వం లేని కుటుంబాలు ముక్కలవడమే కాదు, వాళ్ళ జీవితాలు దీవెనకు బదులు శాపాన్ని పొందుకుంటాయి. కాబట్టి కుటుంబ వ్యవస్థలో ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే నమ్మకత్వము. కాబట్టి ఆ నమ్మకత్వాన్ని గురించి అద్భుతమైన మాట బైబిల్ గ్రంథాల్లో రాయబడ్డాయి. గలతీ సంఘాన్ని దగ్గరికి వచ్చినప్పటికీ గలతీ సంఘం ఎలా అయిపోయిందంటే, చాలా జ్ఞానం కలిగిన సంఘం అది, చాలా శక్తివంతమైన సంఘం అది. కానీ గలతీ సంఘములో కొంతమంది వచ్చి ఆ నమ్మకత్వాన్ని గలిబిలి చేశారు. ఏం చేశారు? ఆ విశ్వాస క్రమాన్ని పాడు చేసి రకరకాల పద్ధతులను తీసుకొని వచ్చారు. అంటే దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవుణ్ణి మహిమపరిచే విషయంలో, దేవునితో సహవాసం చేసే విషయంలో, సంఘ క్షేమాభివృద్ధిలో కొంతమంది వచ్చి అక్కడున్న విశ్వాసులను గలిబిలి చేసినప్పుడు వాళ్ళు దేవునితో ఉండవలసిన వాళ్ళు, దేవుని మహిమపరచవలసిన వాళ్ళ విధి విధానాలు మారిపోయి ఎవరికి నచ్చినట్లుగా వారు ఆరాధన చేస్తూ ఉన్నారు. దేవుని విషయంలో ఏం పోగొట్టుకున్నారంటే వాళ్ళు నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నారు. అప్పుడు పౌలు చాలా అద్భుతమైన విషయాలు గలతీ పత్రికలో రాశాడు. చాలా లోతైన విషయాలు. పౌలు రాసిన పత్రికలన్నిటిలో గలతీ పత్రిక చాలా లోతైన ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన పత్రిక. అందులో ఒక వచనాన్ని చెబుతున్నాడు గలతీ సంఘానికి. ఎన్ని అధ్యాయాలు అవి? 6 అధ్యాయాలు ఉంటాయి అందులో, అంతేనా? ఈ 6 అధ్యాయాల్లో అనేక విషయాలు మాట్లాడి 6వ అధ్యాయానికి వచ్చినప్పటికీ ఒక హెచ్చరిక వాళ్ళకు చేస్తూ ఉన్నాడు. ఏమిట ఆ హెచ్చరిక అంటే, ఒకసారి చూద్దాం. ఆ మాటను మనం ఆలోచన చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. చదువురా తల్లి. మోసపోకుడి. ఏమన్నాడు? మోసపోకుడి. కామ ఉంది అక్కడ. అంటే ఏమని కామ ఉందంటే అర్థం ఏంటి? ఆగండి అని అర్థం, అంతేనా? మోసపోకుడి, ఆగండి. దేవుడు వెక్కిరింపబడడు. ఆ మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మన యజమానుడు ఎవరు అంటే దేవుడు. యజమానుడైన దేవునికి ఆయన పిల్లలమైన మనం, ఆయన కుటుంబమైన మనము
ఏం కలిగి ఉండాలి అంటే నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. నమ్మకత్వాన్ని కలిగి లేకపోతే ఏమవుతుందో ఆ విషయాలు ఈరోజు మనము ఆలోచన చేయబోతూ ఉన్నాం. గలతీ సంఘ విశ్వాసులకు పౌలు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. దాని అర్థం ఏమిటి అంటే దేవుణ్ణి మోసం చేయాలని అనుకుంటే ఎవరిని మోసం చేయాలనుకుంటే దేవుణ్ణి మోసం. అసలు మోసము అనే మాటకి అర్థం ఏమిటి అంటే, మోసము అనే మాటకు చాలా అర్థాలు ఉన్నాయి, అనేక పర్యాయ పదాలు ఉన్నాయి. మోసము అనే మాటకు అనేక రకాల పర్యాయ పదాలు ఉన్నాయి. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ పౌలు వాడిన ఈ పదములో ఉన్న లోతైన అర్థాన్ని ఈరోజు మనము పరిశీలన చేయబోతూ ఉన్నాం. మన యజమానుడైన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు, దేవుడు తండ్రిగా ఉన్నప్పుడు, మనమందరము దేవుని కుటుంబముగా ఉన్నప్పుడు, దేవుని కుటుంబములో పిల్లలుగా మనము దేవుని పట్ల ఎలాంటి నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. ఒకవేళ నమ్మకత్వాన్ని కోల్పోతే నేను దేవుణ్ణి మోసం చేశాను అని అనుకుంటే మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అని ఈ వచనాన్ని జాగ్రత్తగా మనము ఆలోచన చెయ్యాలి. మోసపూరిత స్వభావం ఎవరి నుండి వచ్చింది అంటే సాతాను నుండి వచ్చింది. ఎవరి నుండి వచ్చింది చెప్పండి? సాతానుకున్న పేరు మోసగాడు. ఎవడు వాడు? మోసగాడు. అంటే సాతానులో ఉండే అదృశ్య లక్షణం, సాతాన స్వభావములో అతి ప్రాముఖ్యమైన లక్షణం ఏమిటంటే మోసము. మన భాషలో చెప్పాలంటే మాయ చేయడం. ఏం చేయడం చెప్పండి? మాయ, నమ్మించి మాయ చేయడం. జాగ్రత్తగా ఈ మాట మనం గమనించాలి. గలతీ సంఘము మాయలో ఉంది, భ్రమలో ఉంది, ఆత్మీయతలో లేదు. ఎందువల్ల చెప్పండి? మాయలో బ్రతుకుతూ దేవుణ్ణి కూడా నేను మాయ చేశానే అని అనుకుంటుందంట. ఎవరో? గలతీ సంఘం. ఎవరిని? దేవుణ్ణి నేను మాయ చేశాను, దేవుడు నా మాయలో పడిపోయాడు అని అనుకుంటూ ఉన్న సందర్భంలో పౌలు అంటున్నాడు, దేవుణ్ణి ఎవరు మోసము చేయలేరు. మీరు మోసపోకండి. దేవుణ్ణి మోసము చేశాను అని మీరు మోసపోకండి. ఎందుకంటే దేవుడు వెక్కిరింపబడడు, దేవుడు మాయలకు పడడు. దేనికి పడ్డ? మాయ చేస్తే నీ మాయ మాటలకు దేవుడు పడిపోయేవాడు. మనుషులు పడిపోతారు, మనం కూడా పడిపోతాం కదా. మాయ మాటలు చెప్తే మనం కూడా ఏమవుతాము? పడిపోతాం. ఇక్కడ గమనించాలి, తండ్రి అయిన దేవుని కుటుంబంలో పిల్లలుగా ఉన్న మనము దేవుణ్ణి ఒకవేళ మాయ చేస్తూ ఉంటే, ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే. దాని అర్థం నువ్వు మోసం చేస్తే రేపొద్దున నీవు మోసపోతావు. దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు మాయ చేస్తే రేపొద్దున నీవు మాయకు లోనవుతావు. ఎంత క్లియర్గా వాక్యం చెబుతా ఉందో. కుటుంబంలో నీవు మోసగాడిగా ఉండకూడదు, మోసగత్తిగా ఉండకూడదు. ఇది దేవుని కుటుంబం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన కుటుంబం. కుటుంబం యొక్క ఆశీర్వాదానికి మూలం ఏమిటి అంటే నమ్మకత్వం. నమ్మకత్వం లేని చోట కుటుంబం ఆశీర్వదించబడదు, కుటుంబం ఫలించదు. కాబట్టి మనుష్యుడు ఏమైతే విత్తుతాడో అదే పంటను కోస్తాడు. ఒకవేళ మనుష్యుడు మోసాన్ని విత్తుతూ మోసాన్ని వెదజల్లుతూ ఉంటే ఆ మనుష్యుడు అదే పంటను కోస్తాడు. జాగ్రత్తగా ఈ మాట చరిత్ర ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉంది. చరిత్ర ఒక పాఠం. అందులో ముఖ్యమైన ఇజ్రాయేలు జాతికి మూల పురుషుడైన యాకోబు. చాలాసార్లు మీరు విన్నారు కదా. యాకోబు అనే మాటకి రెండు అర్థాలు ఉన్నాయి. ఏంటి చెప్పండి? ఒకటి, రెండోది తెల్దా? రెండు అర్థాలు ఉన్నాయి. మడిమ పట్టుకొని చెప్పండి, పూర్తి చేయండి.
ఎలా వచ్చాడు? తల్లి గర్భంలోంచి అన్న యొక్క మడిమ పట్టుకుని, అది మడిమ పట్టుకొని వచ్చినవాడు. రెండో అర్థం గ్రీకు, క్షమించాలి, హెబ్రీ భాష. 2 పదాలు ఉన్నాయి, 2 అర్థాలు ఉన్నాయి. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు ఎలా మోసం చేశాడో ఒకసారి చూద్దాం. అంటే మీరు చాలాసార్లు చదివారు. నాకు వాస్తవంగా పాత నిబంధన చెప్పడం అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎందుకంటే మీ అందరికీ బాగా తెలుసు. అయినా ఎందుకో అక్కడికే వెళ్తున్నాను నేను, నాకు తెలియకుండా. ఒకసారి చూద్దాము. ఆదికాండము 27వ అధ్యాయము 9 నుండి 19 వచనాల్లో ఈ సందర్భం రాయబడింది కదా. ఆదికాండము 27వ అధ్యాయము 9 నుండి 19వ వచనం దాకా రాయబడింది. అక్కడ యాకోబు ఎలా మోసం చేశాడు అంటే, యాషావులాగా సొగసైన వస్త్రములతో ఇస్సాకును మోసం చేశాడు. ఏ వస్త్రాలు చెప్పండి? సొగసైన, అంటే ఆ వస్త్రం చూడగానే కళ్ళు లేని ఇస్సాకుకి ఎలా కనబడ్డాడు చెప్పాలి? యాషావులాగా. అంటే ఫస్ట్ దేంతో మోసం చేశాడు? వస్త్రముతో మోసం చేశాడు. ఎవరు? యాకోబు. జాగ్రత్తగా గమనించాలి. అంటే చాలామంది పై రూపంతో మనల్ని మోసం చేస్తారు. దేంతో మోసం చేస్తారు? పై రూపంతో. ఆ ముఖాన్ని చూసి మనం అనుకుంటాం, నిజంగా ఈ మనిషికి నేనంటే ఎంత ప్రేమ. పై రూపాన్ని చూసి మోసపోతాం. మీరు గమనించాలి, అసలు పై రూపాన్ని చూసి మోసపోయిన వాళ్ళు ఆదాము అవ్వలు. ఏ రూపం అది చెప్పాలి? ఆ పండు యొక్క అక్కడి నుంచి వచ్చింది ప్రారంభం. ఇప్పుడు గమనిస్తే యాకోబు పై రూపాన్ని చూపించండి, వస్త్రాన్ని చూపించి ఏం చేశాడు? మోసము చేశాడు. మనం కూడా మోసపోతాం కదా. మంచి డ్రెస్ వేసుకుని ఎవరినో వస్తున్నారు అనుకో, వాళ్ళు చూడగానే మనకు సినిమా హీరోలు కనబడతారు, హీరోయిన్స్ కనబడతారు. ఎలా కనబడతారు? ఆ షూట్ వేసుకుని, మంచి జోడు వేసుకుని, మంచి షూ వేసుకుని వస్తూ ఉంటే ఆడే కనబడతాడు తప్ప తల్లిదండ్రులు ఎంత కష్టపడి పెంచారో వాళ్ళ కష్టం కనబడదు ఆడి ముందు. ఎవడి ముందు? పగటేసుకొని వస్తూ ఉంటే ఆడపిల్లలకి తండ్రి హీరోలా కనబడ్డు, కష్టపడి పెంచిన తల్లి హీరోలాగా కనబడదు. తల్లి ఏమో సిరిపోని బట్టలు వేసుకుని వీళ్ళకి సొగసైన బట్టలు కొంటే ఎవడో వస్తాడు మోసగడాన్ని చూసి ఏకలో పక్క ఏకలో సిగ్గులేని బతుకు, పనికి మాలిన బతుకు. పై రూపాన్ని చూసి మోసపోతున్నామేమో గుర్తుపెట్టుకోవాలి. నీ కోసం తిండి మానేసి బ్రతికిన నీ తండ్రి గుర్తుకు రావాలి. సరైన బట్టలు లేకుండా తిరుగుతున్న నీ తల్లి గుర్తుకు రావాలి. యవన కాలంలో ఉన్న కుమార్తె ఎవరినైనా చూసినప్పుడు నువ్వు, ఎందుకంటే ఒక అమ్మాయి జీవితంలో రియల్ హీరో తండ్రే. వాడు మంచి బట్టలు వేసుకోడు, తిండి తిండో, కూతురికి మంచి లైఫ్ ఇవ్వాలని ఎంత ప్రయాసపడితే ఈవిడ ఏం చేద్దా? పకటేసుకొని చూసి కింద పడిపోతుంది. ఎందుకంటే అజ్ఞాన దశ అది. మోసం ఎందులో కనబడుతుంది? వస్త్రధారణ. యవనస్తులు ఎక్కువగా వస్త్రధారణలోనే మోసం చేస్తారు మనల్ని. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. వస్త్రధారణలో, వేషధారణలో మోసం ఉంది అని లేఖనం చెబుతా ఉంది. దైవ జనాంగమా, దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి, దేవుని పిల్లలుగా మనం పరిశీలన చేయాలి. మొట్టమొదటిగా సొగసైన వస్త్రాలతో మోసం చేశాడు. రెండవది మేక పిల్లని తెచ్చి మోసం చేశాడు. దేంతో? రెండవది అండి మేకపిల్ల. మంచి భోజనం, చాలామంది మనల్ని ఫుడ్తో మోసం చేస్తారు. మంచి ఫుడ్ పెట్టి మనల్ని మోసం చేస్తారు. మంచి ఫుడ్ అనిపిస్తుంది ఆ పిల్లకి. అప్పుడు మా అమ్మ కూడా ఎంత ఇలాంటి బిర్యానీ వాళ్ళది, కుర్రోడు అంత మంచి బిర్యానీ ఇప్పించాడో. పైగా ఏ బిర్యానీ ఇది? శ్రీకన్యా బిర్యానీ తింటున్నాను నేను. ఎంత అమ్మ ఎంతో కష్టపడి కన్నీరు గార్చి, గ్యాస్ లేకపోతే పొల్లతో వండిన వంట గుర్తురాజలకే మోసపూరితమైన ఆహారం అని అంటాడు. నూడిల్స్ తిందామా, బగ్గర తిందామా, పిజ్జా తిందామా అనగానే వీళ్ళు అనుకుంటారు ఎంత ఆహారములో మోసం ఉంది. దైవ జనాంగమా, ఆహారంలో మోసం ఉంది. మీరు గమనించాలి. ఎవరైనా సరే యవన పిల్లల్ని ఎలా ఆకర్షించాడు? ఒకటి బట్టలు వేసుకొని ఆకర్షిస్తాడు, రెండవది మంచి ఫుడ్ పెట్టి ఐస్ క్రీమ్ పెడతాడు, చాక్లెట్ తెస్తాడు. ఈ పిల్లలు అనుకుంటుంది మా అమ్మ ఎప్పుడు కొనలేదు అనుకుంటుంది, చాక్లెట్ మా నాన్న ఎప్పుడు కొనలేదు అనుకుంటారు.
ఎవరైనా ఆహారము, మంచి ఆహారం నీకు పెడుతున్నారంటే దాని వెనకాల భయంకరమైన మోసం దాగి ఉంది. ఒక దినాన్ని నువ్వు చెడిపోతావు, సమాజానికి చెడిపోయిన వ్యక్తిగా కనబడతావు, ఓడిపోయిన వ్యక్తిగా కనబడతావు, తల్లిదండ్రులను తలదించుకుని తల్లిదండ్రులను అవమానపరిచే వ్యక్తిగా నువ్వు కనబడతావు. ఎవడైనా అన్నం పెడతాడు, ఎవడైనా ఆహారం పెడతాడని నేను పిలిచి ఆకర్షిస్తే ఆహారంలో మోసం ఉంది. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. యాకోబు వస్త్రాలతో మోసం చేశాడు, రెండవది ఆహారం పెట్టి మోసం చేశాడు, మూడవది మోసపు మాటలు, తీయని మాటలు చెప్పాడు. మూడవది ఎలా మోసం చేశాడు? తీయని మాటలు. అక్కడికి ఇస్సాకు గారికి డౌట్ వచ్చింది. ఒరే, నీ రూపం అయితే యాషావులా ఉంది, నీ స్వరం యాకోబుదే అంటే అబ్బే లేదు, గొంతు రొమ్మ వచ్చింది అన్నాడట. ఎంత మోసం! ఎందుకో మాటలలో పడిపోతాం మనం, మాయ మాటలలో పడిపోతాం. మాయ మాటలు నిన్ను, నీ జీవితాన్ని నాశనం చేస్తాయి. మాయ మాటలు నీ జీవితాన్ని పతనానికి నడిపిస్తాయి. పడిపోతావు, చెడిపోతావు. నీ వంశానికి అపకీర్తి తెచ్చే స్థాయికి నువ్వు దిగజారిపోతావు. మాటల్లో మోసం ఉంది. ఈరోజు యాకోబు 3 రకాలుగా తండ్రిని మోసము చేశాడు. మొట్టమొదటిగా వేషధారణతో మోసము చేశాడు, రెండవది ఆహారముతో మోసము చేశాడు, మూడవది మాటలతో మోసము చేశాడు. కానీ దేవుడి మూడింటికి పడ్డావు. చాలా మంది మంచి తెల్లని వస్త్రాలు వేసుకుని వచ్చి, నేను దాన్ని కామెంట్ చేయట్లేదు, కానీ అలా చూడడానికి ఏమనిపిస్తుంది అంటే చాలా అందంగా కనబడతారు. అబ్బా, ఏళ్ళండి ఆరాధికులు అంటే, ఏళ్ళండి ప్రార్థనా పరులు అంటే, ఏళ్ళండి ఆత్మీయులు అంటే అన్నట్లు కనబడుతుంది వారి వేషధారణ. కానీ వేషధారణ వెనకాల మోసం ఉంది అని లేఖనం చెబుతా ఉంది. అదే విషయాన్ని చెబుతున్నాడు ఎవరు? పౌలు గలతీ సంఘానికి. దేవుడు నీ మోసానికి పడిపోయేవాడు కాడు. దేవుడు నీ వేషధారణకి ఉబ్బి తప్పిపోయేవాడు కానే కాడు. యాకోబు ఎంత విచిత్రంగా మోసం చేశాడు అంటే, వస్త్రధారణలో మోసం చేశాడు, ఆహారము తెచ్చి మోసము చేశాడు, మూడవది మోసపు మాటలు చెప్పి మోసము చేశాడు. 3 అనుభవాలు మీరు జాగ్రత్తగా కనిపించాలి. ఏ మోసముతో ఏ రీతిగా మోసం చేశాడో అదే 3 విషయాల్లో యాకోబు మోసపోయాడు. చరిత్ర నేర్పుతున్న పాఠం. ఏమి నేర్పుతున్న పాఠం? చరిత్ర నేర్పుతున్న పాఠం. ఏ సొగసైన వస్త్రము వేసుకుని వెళ్ళి తండ్రిని మోసం చేశాడో అదే సొగసైన వస్త్రము తెచ్చారు ఎవరో? యాకోబు కొడుకులు తెచ్చి, ఇదిగో నీ కొడుకు యోసేపు చనిపోయాడు. దేంతో మోసం చేస్తున్నారు కొడుకులు తండ్రిని? చెప్పలే, వస్త్రముతో. దేవుడు వెక్కిరింపబడడు. ఏ వస్త్రముతో నువ్వు తండ్రిని మోసం చేశావో అదే వస్త్రముతో తండ్రిని పిల్లలు చెప్పలే మోసం చేస్తున్నారు. జాగ్రత్త సుమా. ఒకవేళ నువ్వు నీ పిల్లలను మోసం చేస్తావేమో, ఒకవేళ నీ కుటుంబాన్ని మోసం చేస్తావేమో. లేఖనం చెబుతుంది, ఒక దినాన్ని నీవు కూడా మోసపోతావు అదే రుచిగా. కాబట్టి యజమానుడైన దేవుడు, పరమ తండ్రి అయిన దేవుడు, ఆయన పిల్లలైన మనము మోసగాళ్ళగా ఉండకూడదు. ఆయన పైరూపాన్ని చూసి నమ్మే దేవుడు, మనుషులు లక్ష్య పెట్టు వాటిని దేవుడు ఆయన పైరూపాన్ని చూడు. గమనించాలి దైవ జనాంగమ. వస్త్రముతో యాకోబు మోసము చేశాడు, అదే వస్త్రముతో యాకోబు మోసపోయాడు. రెండవది గొర్రె పిల్లను తెచ్చి అదే గొర్రె పిల్లను తెచ్చి మంచి ఎర్రపడింది, నీ కొరకు మంచి భోజనం తెచ్చానని గొర్రె పిల్లను అడ్డు పెట్టుకుని యాకోబు తండ్రిని మోసం చేస్తే, అదే గొర్రె పిల్లను నరికి ఆ రక్తములో ఈ వస్త్రాన్ని ఉంచి గొర్రె పిల్లను అడ్డు పెట్టుకుని యాకోబును కొడుకులు చెప్పలేదు మోసము చేశారు. ఏ గొర్రె పిల్లను అడ్డెట్టుకుని యాకోబు తండ్రిని మోసము చేశాడో అదే గొర్రె పిల్లను అడ్డెట్టుకుని కొడుకులు తండ్రిని
మోసము చేశారు. ఏ పంటను విత్తుతావో చెప్పాలి, అదే పంటను కోస్తావు. ఒకటి వేషధారణ, వస్త్రధారణ, రెండవది గొర్రెపిల్ల, మూడవది మాయ మాటలు. ఏ మాయ మాటలైతే తండ్రికి చెప్పి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో కొడుకులు కూడా యాకోబుకి అదే మాయ మాటలు చెప్పండి చెప్పారు. అదే మాయ మాటలు చెప్పారు. చాలామంది భర్తలు అనుకుంటారు, మా ఆవిడ భలే మోసం చేసేసానే, మాయ మాటలు చెప్పి భలే జంప్ అయిపోయానే, భలే సైడ్ అయిపోయాను, మా ఆవిడ తెంగరది కదా, ఎన్ని చేసినా ఏమీ పీకలేదు నాకు అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో మన జీవితం. కానీ ఆ దేవుడు అంటున్నాడు, వెక్కిరింపబడడు. దేవుడు మోసానికి మోసమే. యాకోబు 3 రకాలుగా మోసం చేస్తే కొడుకుగా తండ్రిని 3 రకాలుగా యాకోబు మోసం చేస్తే, యాకోబు కొడుకులు తండ్రిని 3 రకాలుగా మోసము చేస్తారు. ఏం సాధించాడు యాకోబు? ఏమి సాధించు? నువ్వెవరిని మోసం చేస్తున్నావు? మాయ మాటలు చెప్పి నువ్వెవరిని మోసం చేస్తున్నావు? నిన్ను నమ్మిన నీ కుటుంబాన్ని మోసం చేస్తున్నావా? నిన్ను నమ్మిన నీ పిల్లలను మోసం చేస్తున్నావా? నిన్ను నమ్మిన నీ ఆప్తులను మోసం చేస్తున్నావా? ఖబర్దార్! ఏ రీతిగా నువ్వు మోసగిస్తున్నావో అదే రీతిగా నీవు మోసపోతావు. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. జ్ఞాని అయిన సొలొమోను ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒకసారి చూద్దామా? సామెతల గ్రంథము, నేను ముగించేస్తా ఉన్నాను. సామెతల గ్రంథము 31వ అధ్యాయం చూద్దామా? సామెతల గ్రంథము 31వ అధ్యాయము, మనందరికీ తెలిసిన మాట. 30వ వచనంలో అంటున్నాడు, ఆ అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. యజమానురాలు. అందము మోసకరము. అందం మనల్ని మాయ చేస్తుంది. పైరూపం మనల్ని మాయ చేస్తుంది. పైరూపం మనల్ని మోసగిస్తుంది. అదే మోసములో, అందమనే మోసములో అవ్వ పడిపోయింది. అందమనే మోసములో అవ్వతో పాటు ఆదాము కూడా పడిపోయాడు. మోసం, అందములో మనము చూడవలసింది బాహ్య సౌందర్యము కాదు, అంతర్ సౌందర్యము. ఒక అత్తగారు అంటుంది, వాళ్ళ కోళ్ళేంటి అలాంటి కోళ్ళని చేసుకుంది, మా కోళ్ళు చూడు ఎంత బాగుందో అంటుంది. నేను అన్నాను, మా కోళ్ళు ఎంత బాగుందో, వాళ్ళ కోళ్ళు చూడు అలాగుంది. ఒక నెల పోయాక అంటుంది, వాళ్ళ కోళ్ళలో అందంగా లేకపోయినా అత్తగారిని అంత బాగా చూసుకుంటుందో, మా కోళ్ళలో అందంగా ఉన్న ఈడ్చిపెట్టి తండ్రి వేస్తుందో, టీ అవ్వదు, భోజనం ఇవ్వదు, ఏమీ అవ్వదు, అందాన్ని చూసి మోసపోయాను బాబు. వాక్యం ఎప్పుడో చెప్పింది, అందము చెప్పాలి మోసకరం. అందాన్ని ప్రేమించకూడదని లేఖనం చెబుతుంది దైవ జనాంగం. దాని అర్థం బాహ్య స్వరూపాన్ని చూసి నువ్వు మోసపోకూడదు. బాహ్య స్వరూపాన్ని చూసి నువ్వు మోసగించకూడదు. ఒకటి, నువ్వు మోసగించకూడదు. రెండవది, నువ్వు మోసపోకూడదు. ఎప్పుడు నువ్వు మోసపోతావు? నువ్వు మోసగిస్తే ఖచ్చితంగా నువ్వు మోసపోతావు. కాబట్టి దేవుని పిల్లలుగా, కుటుంబానికి యజమానుడిగా, కుటుంబానికి యజమానురాలుగా మన జీవితంలో మనము చూడవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే, భౌతికమైన రూపాన్ని చూసి మనము మోసపోకూడదు. ఆహారాన్ని బట్టి మనము మోసపోకూడదు. మూడవది, మాయమాటలను బట్టి మనము మోసపోకూడదు. ఈ 3 చేసిన యాకోబు ఈ 3 తిరిగి అనుభవించాడు. గలతీ సంఘానికి పౌలు అదే చెప్తున్నాడు, ఏ పంటను విత్తుతావో అదే పంటను కోస్తావు. కాబట్టి 2026లో ఈ కుటుంబ ఆశీర్వాద పండుగలో మనం ఎలాగుండాలి అంటే యథార్థవంతులుగా ఉండాలి.
పై రూపాన్ని చూసి మోసపోయేవారిగా ఉండకూడదు, సౌందర్యాన్ని చూసి మోసపోయేవారిగా ఉండకూడదు, మాటలను చూసి మోసపోయేవారిగా ఉండకూడదు. మోసపు మాటలు, మోసపు క్రియలు, మోసపు వేషము మన జీవితాల్లో ఉండకూడదు. దాన్ని దేవుడు సహించడు. కాబట్టి 2026లో పరమ తండ్రి అయిన దేవుని కుటుంబంలో ఉన్న మనము మన తండ్రిని ఏం చేయకూడదు? మోసము చేయకూడదు. ఆయన మోసము చేసి మరలా మన జీవితాలు మోసమునకు అప్పగించకూడదు. కాబట్టి 2026లో దేవుడు మనలను యథార్థవంతులుగా నడిపించాలి. ఆయన ఇచ్చే దీవులకు వారసులుగా నడిపించాలి. ఆయన ఇచ్చే ఐశ్వర్యానికి వారసులుగా దేవుడు మనను నడిపించాలి. ప్రభు అనాలి ఈ 2026లో బలా నమ్మకమైన మంచి దాసురాలా, బలా నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకమైన నా కుమార్తె, నమ్మకమైన నా కుమారుడు అని ప్రభు మనల్ని చూసి ఆనందించేటట్లుగా మనల్ని మనము సిద్ధపాటు చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.